కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గ్రామ సర్పంచ్ తో పాటు రేషన్ డీలర్ గా కూడా తానే నిర్వహిస్తున్నానని బీజేపీ నాయకులు బుధవారం రోజున తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ గా గౌరవ వేతనం తీసుకుంటూ రేషన్ డీలర్ గా కూడా కమిషన్ తీసుకుంటూ రెండు రకాలుగా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక రైస్ మిల్లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్థానిక తహసీల్దార్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుట్టె రామచంద్రం, ఉపాధ్యక్షుడు మెతుకు మోహన్, మాజీ సర్పంచ్ బీజేపీ జిల్లా నాయకులు జవ్వాజీ తిరుపతి గౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి చేపూరి అజయ్ పాల్గొన్నారు. మర్తనపేట గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు సర్పంచ్ చేస్తూ సర్పంచ్ వేతనం తీసుకుంటూ మరియు అలాగే రేషన్ షాప్ కూడా నడుపుకుంటూ మరి దాని నుంచి వచ్చిన కమిషన్ కూడా తీసుకుంటూ అటు సర్పంచ్ ఇటు కమిషన్ రేషన్ షాప్ మీద రెండు కూడా లబ్ధి పొందుతుండు. కాబట్టి మరి అలాంటి వాటి మీద మన కోనరావుపేట ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వీటి మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉన్నతమైన పదవిలో ఉండి కూడా మరి ఇలాంటిది చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది. మరి దీని మీద చర్య తీసుకోవాలని మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు మరి ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటే బాగుంటుంది. మరి ఇదే రేషన్ డీలర్ షాప్ అనేది ఇంకొక వ్యక్తికి ఇచ్చి నడిపినట్టయితే ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి తప్పులు ఎక్కడన్నా జరిగితే కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకురావాలని మేము కోరుచున్నాం. కోనరావుపేట తహసీల్దార్ గారికి మర్తనపేట ప్రస్తుత గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గారి గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాలుగా వంశీకృష్ణ గారు మర్తనపేట గ్రామానికి సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నారు. అదే రకంగా రేషన్ డీలర్గా కూడా తను రేషన్ షాపు కూడా తన పేరు మీద ఉన్నది. రేషన్ షాపు కూడా తనే నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి సర్పంచ్ వేతనం తీసుకుంటూ అదే రకంగా రేషన్ షాప్ యొక్క కమిషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కోనరావుపేట తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇంతకుముందుకు మా అధ్యక్షులు చెప్పినట్టు ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక వ్యక్తే 2 రకాల లబ్ధి పొందుతున్నాడు. కాబట్టి అట్లాంటి ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి వ్యక్తి పదవి రాగానే ఆ రేషన్ షాప్ అనేది లేని వారికి ఇస్తే ఈరోజు ఊర్లో ఇంకొకరు బాగుపడే పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిస్థితి చేస్తే బాగుండేది అని చెప్పి మేము భావిస్తూ ఇప్పటికైనా దానిపైన విచారణ జరిపి వెంటనే అయితే షాపు ఉంచుకోవడం జరుగుతుందా లేకుంటే సర్పంచ్ పదవిలో కొనసాగడం జరుగుతుందా అని చెప్పేసి తన నుండి వివరణ కోరి దాని పూర్తి వివరాలు తెలుపగలరని చెప్పేసి